త్వరలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మార్పులు చేర్పులు చేయబోతున్నారు. దానికి నాగబాబుని మంత్రివర్గంలో తీసుకుంటున్నారు. తీసుకుని ఆయన ఏ మంత్రిత్వ శాఖ ఇస్తారు అనేది ఊహాగానాలు ఉన్నాయి. ఒకానొకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణే ఆ హోం మంత్రిత్వ శాఖ తీసుకోవాలని అనుకున్నాడు. కొన్ని కారణాల వల్ల ఇప్పుడున్న శాఖలు తీసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మహిళా హోంమంత్రి ఆమె మా హోంమంత్రిత్వ శాఖపై పట్టు సాధించలేకపోతున్నారు. ఆమె సరిగా పనితీరు కనపరచలేకపోతున్నారని పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అభిప్రాయానికి వచ్చారు. ఆ హోంమంత్రిత్వ శాఖని అనితని వేరే శాఖకు పంపి ఆ శాఖను నాగబాబుకి ఇస్తారనే ఊహాగానాలు విస్తృతంగా చర్చల్లో ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా సినిమాటోగ్రఫీ అనే శాఖ హోంశాఖలో ఉంటుంది. అంటే హోంశాఖ మంత్రే సినిమాటోగ్రఫీ నిర్వహించేవాడు. ఇప్పుడు అది సినిమాటోగ్రఫీ శాఖ కందుల దుర్గేష్ దగ్గరికి వెళ్ళింది. నాగబాబుకు హోంశాఖ ఇస్తే హోంశాఖతో పాటు సినిమాటోగ్రఫీ శాఖ కూడా నాగబాబుకు రావడం ద్వారా సినిమా రంగ అభివృద్ధికి విశాఖపట్నంలో ఫిల్మ్ నగర్, ఫిల్మ్ సిటీ, ఫిల్మ్ స్టూడియోలు, డబ్బింగ్ స్టూడియోలు, రికార్డింగ్ స్టూడియోలు పెద్ద ఎత్తున ఆనాడు మర్రి చెన్నారెడ్డి హైదరాబాద్కి మద్రాసు నుంచి ఏ విధంగా సినీ పరిశ్రమను తరలించాడో ఆ విధంగా విశాఖపట్నంలో ఒక సినిమా రాజధాని నిర్మాణం చేయాలంటే నాగబాబు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వల్లనే సాధ్యం. అందువల్ల ఆయనకి ఆ శాఖ వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఒక 6 నెలలు అయిపోయింది. కొంతమంది క్యాబినెట్ మంత్రులపై చంద్రబాబు నాయుడు అసంతృప్తిగా ఉన్నాడు. ఆయన బహిరంగంగానే ఆయన అసంతృప్తిని వెలిపుచ్చాడు. కొద్దిమందిని తప్పించి వీళ్ళంతా మొదటిసారి ఎమ్మెల్యే అయి మొదటిసారి మంత్రివర్గంలోకి వచ్చిన వారు చంద్రబాబు నాయుడు యొక్క ఆశలు అడియాశలని. యువకులు మొదటిసారి ఎమ్మెల్యే మొదటిసారి మంత్రి ఇస్తే వాళ్ళ పనితీరు మాత్రం చాలా నిరాశను మిగిల్చింది. ఈ మారుస్తారు అనే చర్చలు బహిరంగంగా పత్రికల్లోనూ మీడియాలోనూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఒకటి ఉత్తరాంధ్రలో కొండపల్లి శ్రీనివాస్, ఆయన తప్పించి పల్లా శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా అవకాశం కల్పిస్తారనే ఊహాగానాలు ఉన్నాయి. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వాసంశెట్టి సుభాష్, ఆయనైతే బహిరంగంగానే తలంటడం జరిగింది. ఆయన పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు సమన్వయపరచడంలో పూర్తి వైఫల్యం చెందాడని చంద్రబాబు నాయుడే బహిరంగంగా ఒక విమర్శ కూడా చేయడం జరిగింది. అట్లాగే అనంతపురం జిల్లాకు చెందిన సవిత, ఆమె పనితీరు కూడా అంతంత మాత్రమే. ఇక కడప జిల్లాకు చెందిన రామ్ ప్రసాద్ రెడ్డి, అట్లాగే కర్నూలుకు చెందిన టీజీ భరత్, వీళ్ళందరూ కూడా ఆయన ఆశించిన రీతిలో పనిచేయటంలో వైఫల్యం చెందారనేది చంద్రబాబు నాయుడు మనసులో ఉంది. ఇప్పుడు ఈ జాబితాలో ఇంకో పేరు వచ్చింది, సత్యప్రసాద్. ఆయన్ని ఎంతో ఆశలు పెట్టుకుని రెవెన్యూ శాఖ ఇస్తే అసలు ఆయన రెవెన్యూ శాఖలో టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానమే వాడటం లేదు. భారతదేశంలో చంద్రబాబు నాయుడు 1995లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా రిజిస్ట్రేషను కంప్యూటరైజ్ చేశారు. అప్పుడు జె సత్యనారాయణ గారు దీన్ని రూపకల్పన చేశారు, సీనియర్ ఐఏఎస్ అధికారి, ఇప్పుడు ప్రస్తుతం రిటైర్ అయి ఉన్నారు. కార్డ్ అనే విధానాన్ని ప్రవేశపెట్టారు, కంప్యూటెడ్ ఎయిడెడ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అని చేస్తే ఇప్పుడు సత్యప్రసాద్ అసలు సాంకేతిక పరిజ్ఞానము లేదా అసలు ఏది కూడా వాడకుండా ఇంకా కాలం చెల్లిన విధానాన్ని ఆయన పాటించడం కొంచెం చంద్రబాబు నాయుడికి అసంతృప్తిని మిగిల్చింది. అందువల్ల అక్కడ రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్ని తప్పిస్తే మోపిదేవి వెంకటరమణ, ఆయన ముందు నుంచి కూడా ఆయనకి అసలు లోక్సభ రాజ్యసభ అంటే ఇష్టం లేదు. బలవంతాన జగన్మోహన్ రెడ్డి ఆయన్ని ఇక్కడి నుంచి తోసేశాడు ఢిల్లీకి. ఆయన ఎప్పుడు కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఉండాలనే కోరుకునే వ్యక్తి మోపిదేవి వెంకటరమణ. మొన్న రాజ్యసభలో రాజీనామా చేసిన తర్వాత తన తోటి మరో ఇద్దరు, వేదమస్తానరావు, ఆర్ కృష్ణ, ఇద్దరు కూడా మళ్ళీ తిరిగి రాజ్యసభకి వెళ్తే ఆయన స్వచ్ఛందంగా నాకు వద్దు, నేను రాష్ట్రంలోనే ఉంటా, రాష్ట్రానికే సేవలు అందిస్తానని అన్నాడు. ఈ మోపిదేవి వెంకటరమణకి శాసన మండలి సభ్యత్వం ఇచ్చి ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకుని సత్యప్రసాద్ని తప్పించే అవకాశం కూడా ఉండొచ్చు అని విశ్లేషకులు భావిస్తున్నారు. మోపిదేవి వెంకటరమణ ఆయన మత్స్యకార సామాజిక వర్గానికి చెందినవాడు. ప్రస్తుతం మత్స్యకార వర్గానికి చెందినవారు కొల్లు రవీంద్ర ఉన్నాడు. వాళ్ళ జనాభాను బట్టి, వాళ్ళకున్న నిష్పత్తిని బట్టి ఇద్దరు మత్స్యకారులు అగ్నికుల క్షత్రియులు ఉండవలసిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే అగ్నికుల క్షత్రియులు మత్స్యకారులు
తెలుగుదేశం పార్టీనే కాక జనసేనను, బీజేపీని 3 పార్టీలు ఎన్డీఏ కూటమిలో పార్టీలన్నిటికీ బలంగా మద్దతు ఇస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీలు ఎవరు మత్స్యకారు లేరు. అందువల్ల ఈ కొత్తగా వచ్చిన పేరు సత్యప్రసాద్. అయినా ఏదైనా 19 డిసెంబర్ చంద్రబాబు నాయుడు ఆయన ఒక ప్రకటన చేశాడు. ఏమన్నాడు? మీ జాతకాలన్నీ నా దగ్గర ఉన్నాయి, మీరు పరీక్ష రాశారు, నేను ప్రశ్నలు ఇచ్చాను, మీరు సమాధానాలు రాశారు, మీ ఆన్సర్ షీట్స్ జవాబు పత్రాలు నా దగ్గర ఉన్నాయి, నేను కరెక్ట్ చేశా, మార్కులు వేసా, మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ నా దగ్గర ఉంది అని చెప్పి ర్యాంకులన్నీ వేసి ఉంచాడు ఆయన. దీన్ని ర్యాంకులు వేస్తే పై ఆవుల కేసు చెప్పేయండి సార్ మా ర్యాంక్ ఏంటో చెప్పండి అంటే, అమ్మా ఇక్కడ నేను చెప్పనుగా, మీరు రండి, ఒక్కొక్కరిని పిలిచి ఇప్పుడు మన టీచర్ ఎట్లయితే మనం రాసిన సమాధానం ఆన్సర్ ప్రశ్నాపత్రానికి జవాబు పత్రం ఆన్సర్ షీట్ ఇచ్చి దాంట్లో మనం చేసిన తప్పులు ఇంకా ఎలా మెరుగైన సమాధానం ఇవ్వాలని చెప్పిన విధంగా ఒక్కొక్కరిని మంత్రిని కూర్చోబెట్టి, ఇదిగో నీ ర్యాంక్ ఇది, నీ తప్పులు ఇవి, నీ లోపాలు ఇవి, క్యాబినెట్లో ఉంచుకునే వారికేమో సలహాలు సూచనలు ఇస్తారు. ఇక ఆయన తప్పించాలనుకుంటే ముందే పిలిచి, అయ్యా నిన్ను క్యాబినెట్లో ఈ కారణాల వల్ల తప్పిస్తున్నాను అంటే ఆయన సహేతుకమైన శాస్త్రీయమైన కారణాలు చెప్పి వాళ్ళని తప్పిస్తాడు. వీళ్ళంటే ఆయనకి ఏం వ్యక్తిగత ద్వేషం కానీ ఏమి లేదు. మంచి సదభిప్రాయంతో కుర్రవాళ్ళు, యూత్ మొదటిసారి ఎమ్మెల్యేని మొదటిసారి మంత్రి అని ఇస్తే వాళ్ళ యొక్క పనితీరు ఆయన చాలా బాధించింది. మళ్ళీ ఆయనకి 1999లో ఆయన చేసిన పని గుర్తొచ్చింది. అప్పుడు తటస్థులు అని చెప్పి రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళను ప్రజాదీవన అని చెప్పి అసలు పార్టీతో సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వటం, ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన తర్వాత వాళ్ళ మంత్రులు చేయటం, వాళ్ళు చేసిన పనులు చూసి తల బాదుకున్నాడు. అప్పట్లో ఈ ప్రజాదీవెన ద్వారా వచ్చిన ఆ ఎమ్మెల్యేలు కానీ, ఆ తర్వాత మొదటిసారి ఎమ్మెల్యే, ప్రజాదీవెన మంత్రి, వాళ్ళు చేసినంత అవినీతి లేదా వాళ్ళ పనితీరు చూసి ఇక బాబోయ్ ఏ తటస్థులు వద్దు, పార్టీలో ఉన్న వాళ్ళకి ఇద్దాం, అనుభవం ఉన్న వాళ్ళకి ఏదైనా పని అప్పచెప్పాలి, కానీ కొత్త వాళ్ళకి ఇస్తే ఇలానే మనకి ఇబ్బంది వస్తుందని చెప్పి అప్పుడు వాళ్ళని తప్పించడం కూడా జరిగింది. మళ్ళీ అదే ప్రయోగం ఇప్పుడు చేశాడు. 1999లో తటస్థులు ప్రజాదీవన ఆ ప్రయోగం మళ్ళీ ఇప్పుడు చేసి మళ్ళీ అదే ఫలితాలు వచ్చినాయి. అయితే ఇప్పుడు జనసేన పార్టీలో ఇప్పుడు 3 మంత్రులు ఉన్నారు. డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి నాదెళ్ల మనోహర్, కందుల దుర్గేష్, నాగబాబు 4 అవుతారు. 21 మంది ఎమ్మెల్యేలకి 4 మంత్రులు. మరి బీజేపీకి 8 మంది ఉన్నారు కదా, వాళ్ళకు 2 కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. గతంలో 2014లో మంత్రివర్గంలో వాళ్ళకు ఉండేది 4 ఎమ్మెల్యేలైనా 2 మంత్రులు ఇచ్చారు. డాక్టర్ కామినేని శ్రీనివాసు కైకలూరు నుంచి వైద్యారోగ్య శాఖ మంత్రి, తాడేపల్లిగూడెం నుంచి మాణిక్యాలరావు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి. ఇప్పుడు కూడా వాళ్ళ ఎమ్మెల్యేల నిష్పత్తిని బట్టి జనసేనకి 4 ఇస్తే బీజేపీ కూడా 2 ఇవ్వాలనే ఆలోచన ఉంది. ఈ 2వ పదవి ఎవరికి ఇస్తారు అనేది కొంత చర్చ జరుగుతున్నా 2 పేర్లు పరిశీలనలు ఉన్నాయి. మొదటిది డాక్టర్ కామినేని శ్రీనివాస్. ఆయన వయసు రీత్యా బహుశా క్యాబినెట్లో అందరికంటే పెద్దవాడు అవుతాడు ఆయన క్యాబినెట్ మంత్రి అయితే. అప్పట్లో కేఈ కృష్ణమూర్తి 2014-19లో ఆయన అందరికంటే పెద్దవాడు. 2వ స్థానం పెద్దరికంలో వయసులో కామినేని శ్రీనివాస్ ఉండేవారు. ఈ చంద్రబాబు నాయుడు కంటే కూడా పెద్దవాడు. అందువల్ల పెద్దరికము ఇది ఆఖరిసారి అవుతుంది కనుక ఇంకా రాజకీయాల నుంచి తప్పుకునే పరిస్థితి కనుక ఆయనకి ఇవ్వచ్చు. తర్వాత 2014 నుంచి 18 వరకు వైద్య ఆరోగ్య శాఖలో అనేక సంస్కరణలు తెచ్చి కేంద్రం నుంచి ఇబ్బడి ముబ్బడిగా నిధులు తేవటం, ఈ రోజున మంగళగిరిలో ఎయిమ్స్ 1800 కోట్లతో అది ప్రారంభమవటం, దేశంలోనే అది 2వ స్థానాన్ని ఆక్రమించింది. ఢిల్లీ తర్వాత మంచి ప్రమాణాలు కలిగిన ఎయిమ్స్ ఏదంటే మంగళగిరి. అదే కాకుండా వైద్య ఆరోగ్య శాఖలో అనేకమైన సంస్కరణలు, కేంద్రం నుంచి నిధులు రాబట్టడం, తర్వాత నీతివంతంగా నిజాయితీగా పారదర్శకంగా పాలన. చంద్రబాబు నాయుడు చాలా సంతోషించాడు ఆయన యొక్క పనితీరుని. ఆయన ఒకానొక దశలో ఇది పుకార్లో నిజము, కామినేని శ్రీనివాస్ని చంద్రబాబు నాయుడు, లోకేష్ అప్పుడు బీజేపీని దూరం చేసుకున్న ప్రక్రియలో ఎలాగో కామినేని శ్రీనివాసు ఆయన 1983 నుంచి ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాడు. ఆయన సభ్యత్వం తెలుగుదేశం పార్టీలో ఆయన మొదటి 100లో ఉంటుంది. నువ్వు తెలుగుదేశం వాడేవే కదా, ఇప్పుడు బీజేపీకి వెళ్ళావు, నువ్వు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు, నువ్వు మంత్రిగా కొనసాగిపో, నువ్వు బీజేపీకి రామ్ పలికి తెలుగుదేశంలో ఉండిపో అని అడిగినా కూడా ఆయన బీజేపీ నాకు బీ ఫార్మ్ ఇచ్చింది, బీజేపీ మంత్రి పదవి ఇచ్చింది కనుక నేను నిబద్ధతతో
నా బీజేపీ పార్టీ యొక్క ఆలోచన విధానము నిర్ణయం ప్రకారం రాజీనామా చేస్తున్నానని ఇంకో సంవత్సరం పాటు మంత్రిగా కొనసాగే అవకాశం ఉన్న ఆయన తృణప్రాయంగా రాజీనామా చేసి పార్టీకి కట్టుబడి ఉన్నాడు. ఇప్పుడు కూడా ఆయన చంద్రబాబు నాయుడు ఆయన ఎంతో గౌరవిస్తారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర వ్యవహారాలు చక్కబెడుతున్న ఇన్ఛార్జ్ లాల్ బహదూర్ శాస్త్రి మనవడు సిద్ధార్థనాథ్ సింగ్ ఆయన కైకలూరులో ప్రచారానికి వచ్చినప్పుడు బహిరంగంగానే ప్రకటించాడు, అక్కడుండే ప్రజలను మీరు కామినేని శ్రీనివాసుని గెలిపించండి, శాసనసభకు పంపండి, మంత్రిని చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని ప్రకటించాడు. అందువల్ల ఉభయతారకంగా బీజేపీ హైకమాండ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా కామినేని శ్రీనివాసుని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం కనపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కమ్మ సామాజిక వర్గాన్ని నుంచి ఇంకొకరు కూడా సుజనా చౌదరి కేంద్రంలో 2 సార్లు రాజ్యసభ మంత్రిగా ఆయన చక్రం తిప్పటం, ఆయన రాజ్యసభలోనూ లోక్సభలోనే ఇష్టపడతాడు. సరే అయిష్టంగా ఆయన బీజేపీ హైకమాండ్ యొక్క ఆదేశాల మేరకు విజయవాడ వెస్ట్లో పోటీ చేసి గెలిచారు. ఆయన కూడా ఒక ఆశావహుడు. చంద్రబాబు నాయుడుతో 2004 నుంచి 2019 వరకు 15 సంవత్సరాలు వెన్నంటి ఉండి కష్టకాలంలో పార్టీని బతికించిన వ్యక్తులు కొద్దిమంది వ్యక్తులలో సుజనా చౌదరి ఒకడు. కష్టకాలంలో పార్టీ వెన్నంటి ఉన్నవారు 2004లో చంద్రబాబు నాయుడుతో పనిచేయించుకున్న వాళ్ళందరూ దూరం అయిపోయారు. ఇక ఆయనకి మిగిలింది ఆయనకు మేమున్నామని మంత్రిగా ఉన్న పి నారాయణ, అనకాపల్లి బీజేపీ లోక్సభ సభ్యుడు సీఎం రమేష్, సుజనా చౌదరి, ఇక 4వ వ్యక్తి ప్రస్తుతం తెలంగాణలో అప్పట్లో ఖమ్మం తెలుగుదేశం ఎంపీగా గెలిచిన నామా నాగేశ్వరరావు. వీళ్ళు నలుగురు ఓటమి చెందిన తర్వాత కూడా 10 సంవత్సరాల పాటు పార్టీ పోషణకు ఆలనకు పాలనకు ఎంతగానో ఉపయోగపడ్డారు. అందువల్ల సుజనా చౌదరికి చంద్రబాబు నాయుడు కెమిస్ట్రీ బాగుంది. సుజనా చౌదరికి అలాగే జేపీ నడ్డా, అమిత్ షా, ప్రధానమంత్రి మోదీకి మంచి సంబంధాలు ఉన్నాయి. అందువల్ల సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస ఈ ఇద్దరు కూడా బీజేపీ హైకమాండ్ ఏది చెబితే దానికి అనుకూలంగా చంద్రబాబు నాయుడు అయితే చర్చ జరగచ్చు. చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి ఇద్దరు ఫోన్లో చర్చించుకుంటారు వీళ్ళిద్దరి గురించి. వాళ్ళిద్దరు చర్చించుకున్న తర్వాత వీళ్ళిద్దరిలో ఒకరుంటారు. సరే వాళ్ళిద్దరిలో ఎవరైనా కూడా వాళ్ళు రామలక్ష్మణ్ లాంటి వాళ్ళు, అన్నదమ్ములు లాంటి వాళ్ళు. కామినేని అన్న అయితే సుజనా తమ్ముడు లాంటి వాడు, రాముడు లక్ష్మణుడు. కనుక వాళ్ళు ఎవరికి వచ్చినా కూడా వాళ్ళు ఏమీ నాకు రాలేదని బాధపడే వ్యక్తులు కాదు. కనుక 2వ బీజేపీ మంత్రిని కూడా ప్రవేశపెట్టే ఆలోచన. ఈ ఉన్న వాళ్ళలో కొద్దిమందిని ఏవైతే పేర్లు ఉన్నాయో వాళ్ళను కొద్దిమందిని తప్పించి వీలైతే అనితనకు వేరే శాఖ కేటాయించి ఆ విధంగా పునర్వ్యవస్థీకరణ మార్పులు చేర్పులు చేయాలన్నాడు చంద్రబాబు నాయుడు. ముహూర్తం అంటే చంద్రబాబు నాయుడికి ఈ ముహూర్తాలపై గట్టి విశ్వాసం. ఆయన సిద్ధాంతులను అడుగుతారు, తిథి మరి వారము నక్షత్రం అన్నీ చూసి ఒక మంచి ముహూర్తం పెట్టి ఈ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరుపుతారు. అయితే ఎవరినైతే శాఖలు మారుస్తున్నారో, ఎవరినైతే తప్పిస్తున్నారో ముందుగానే పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి బాధపడకుండా వాళ్ళతో చెప్పి చేస్తారు చంద్రబాబు నాయుడు. ఇక ఇప్పుడు మీ జాతకాలు నా దగ్గర ఉన్నాయన్నాడు. ఇక చంద్రబాబు నాయుడు ఈ మంత్రుల యొక్క ఆ పరిపాలనా వ్యవస్థ వాళ్ళ యొక్క పనితీరుని చాలా మార్కులు వేయటంలో ప్రతి అంశానికి మార్కులు వేస్తారు. కొన్ని పెట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూర్చునే ఆ బిల్డింగ్లో కింద గ్రౌండ్ ఫ్లోర్లో రియల్ టైం గవర్నెన్స్ అని ఉంది. ఈ ఆర్టీజీ వాళ్ళు మామూలు కాదు. అక్కడే కూర్చుంటాడు ఆయన, ఎవరికి తెలకుండా కిందకు వచ్చేస్తాడు. పైనుంచి మొదటి అంతస్తు నుంచి కిందకు వచ్చి ఆర్టీజీలో కూర్చుంటారు. కూర్చుని 2-3 గంటలు కూర్చుని ఓ పక్క మంత్రుల యొక్క పనితీరు, మరోపక్క శాఖాధిపతులు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల పనితీరు, శాసనసభ్యులు, శాసన మండలి, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు అందరి పనితీరు ఆయన వారానికి ఒక 2-3 గంటలన్నా అక్కడ కూర్చుని ఆ రియల్ టైం గవర్నెన్స్ ద్వారా కొంత సమాచారాన్ని సేకరిస్తారు. ఇక ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఐవీఆర్ఎస్ ద్వారా వీళ్ళ యొక్క పనితీరు మీద సమాచారము, ఫీడ్బ్యాక్ ఆయన తెప్పించుకుంటారు. ఇక ఆయనకి ఈ ఆఫీస్ 2014లో ఈ ఆఫీస్ ప్రవేశపెట్టారు. అసలు ఏది కూడా ఫైల్ అనేది కాగితం ఫైల్ రాకూడదు. దస్త్రాలు లేదా పెద్ద బ్యాగ్ గుట్టలు ఫైల్స్ వేసుకొచ్చావు. ఇప్పుడు అది ఉండదు. అన్నీ కూడా ట్యాబ్లోనో లేదా కంప్యూటర్లో, పీసీలో మొత్తం ఫైల్స్ ఉండాలి. ఈ ఆఫీసులో
ఆయన గతంలో 2014-19 మధ్య కలెక్టర్ కాన్ఫరెన్స్లో మంత్రులకు ర్యాంకులు ఇచ్చేవారు. ఎంత త్వరగా ఫైలు క్లియర్ చేస్తారు మంత్రి అనే దానికి ర్యాంకులు ఇచ్చారు. అప్పట్లో ప్రతిసారి కూడా మంత్రి పి నారాయణ మొదటి స్థానంలో ఉండేవాడు. లోకేష్ మన ఐటీ పర్సన్ అయినా, ఆయన అంతున్నా యువకుడైనా ఆయన రెండో స్థానంలో ఉండేవాడు. చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు, నేను నారాయణతో పోటీ పడలేకపోతున్నాను, మా కార్యాలయ ఐఏఎస్ అధికారులు ఆయన స్పీడ్తో పాటు పని చేయలేకపోతున్నారు, నాకు ఓటో ర్యాంక్ రావటం లేదని చెప్పాడు. అంటే ఆయన ఉద్దేశం చాలా మంచి లక్ష్యం. ఫైలు తొందరగా క్లియర్ అయిందంటే అక్కడ అవినీతి ఉండదు. ఫైలు ఆలస్యమైంది, 10 రోజులు 15 రోజులు నెల రోజులు పెట్టుకున్నారంటే ఈ ఫైలుకు సంబంధించిన వాడు ఎవడైనా వస్తాడా, లేదు వాడిని పిలిపించటమా, వాడితో లావాదేవీలు ఇచ్చిపుచ్చుకోటాలు అన్నీ ఉంటాయి అని చెప్పి ఆయన భావిస్తాడు. ఆయన ఎలాంటి వ్యక్తి అంటే సాయంత్రం 4 ఫైల్ వచ్చింది, 4 గంటల 10 నిమిషాలకి మంత్రి క్లియర్ చేయాలి. అలా ఈ ఆఫీసులో ఫైళ్ళు క్లియర్ చేస్తే అవినీతి పూర్తిగా అంతమొందొచ్చు. ఇప్పుడున్న మంత్రులు అసలు కొంతమంది ఈ ఆఫీస్ అంటే తెలియదు, ఈ ఆఫీసు వాడటం లేదు. కేవలం మంత్రులే కాదు, సీనియర్ ఐఏఎస్ అధికారులు, కలెక్టర్లు, ప్రతి ఒక్క ఐఏఎస్ ఐపీఎస్ అధికారి కూడా ఈ ఆఫీసు వాడవలసిందే. ఎన్ని ఫైల్స్ పెండింగ్ ఉన్నాయనేది కూడా ప్రాతిపదిక. ఎంత స్పీడ్గా ఫైళ్ళు పరిష్కారం అనేది ఒకటి, ఎన్ని పెండింగ్ ఫైల్స్ ఉన్నాయి. పెండింగ్ ఫైల్స్ 3, 4, 5 కంటే ఎక్కువ ఉండకూడదు. గుట్టలుగా వందల సంఖ్యలో ఫైళ్ళు ఉన్నాయంటే ఆ మంత్రి పనితీరు 0. కేవలం మంత్రి దగ్గరే కాదు, వాళ్ళ శాఖాధిపతి సెక్రటరీ దగ్గర ఎన్ని పెండింగ్ ఫైళ్ళు ఉన్నాయి, ఎంత స్పీడ్గా ఫైల్ పరిష్కరిస్తున్నారు. తర్వాత వాళ్ళ కమిషనర్లు, డైరెక్టర్లు, కింద ఉండే జాయింట్ డైరెక్టర్లు, రీజనల్ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, అంటే కింది స్థాయి వరకు ఫైళ్ళు ఏ విధంగా పేరుకుపోయినాయి అనేది చంద్రబాబు నాయుడు ఆర్టీజీ ద్వారా సమాచారం సేకరించేస్తాడు. ఇది ఈ ఆఫీస్ ఉపయోగించి ఫైళ్ళ పరిష్కారానికి ఆయన కొన్ని మార్కులు పెట్టుకుంటాడు. ఇక ఇన్ఛార్జ్ మంత్రిగా బాధ్యతలు ఇస్తే అసలు కొంతమంది పట్టించుకోవటం లేదు. నేను ఇన్ఛార్జ్ మంత్రినే కదా, ఆ జిల్లాలో మంత్రి ఉన్నాడు కదా అని వీళ్ళు అంటీ ముట్టనట్టు ఉంటున్నారు. చంద్రబాబు నాయుడు ఉద్దేశంలో 3 ముఖ్యమైనది: సొంత నియోజకవర్గం, రెండవది ఇన్ఛార్జ్ మంత్రి, ఏ జిల్లా అయితే ఆ జిల్లా సొంత జిల్లాగా భావించాలి, మూడవది తన శాఖ. ఇన్ఛార్జ్ మంత్రిగా ఒక జిల్లాకు పంపిస్తే సమీక్షా సమావేశాలు నిర్వహణలో వైఫల్యం, అక్కడ తీసుకున్న తీర్మానాలు అమలు చేయడంలో వైఫల్యం, తర్వాత ఎన్డీఏ కూటమిలో ఉండే ఎమ్మెల్యేలను సమన్వయపరచడంలో వైఫల్యం. 3 పార్టీలు ఎమ్మెల్యేలను సమన్వయపరచాలి, నాయకులను సమన్వయపరచాలి. తర్వాత తన ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న జిల్లాలో ఏదైనా సంఘటనలు జరిగితే తక్షణమే స్పందించి అక్కడికి వెళ్ళి అక్కడ స్పాట్లో ఉండాలి. అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళు పిచ్చి ప్రేలేపనలు, పిచ్చి విమర్శలు చేస్తే వాటిని తన శాఖకు సంబంధించినవే కాక రాజకీయంగా కూడా తిప్పికొట్టే విధంగా, వైఎస్ఆర్సీపీ వాళ్ళ నోట్లో గడ్డి పెట్టే విధంగా వాళ్ళ ప్రకటనలను తిప్పికొట్టాలని ఆశిస్తాడు. ఇన్ఛార్జ్ మంత్రిగా కొంతమంది అసలు చాలా పూర్తిగా వైఫల్యం చెందారనే అభిప్రాయం ఆయనకుంది. ఇక సొంత శాఖకు వస్తే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, వాటిని ప్రచారం చేయటంలో పత్రికల ద్వారా, మీడియా ద్వారా ప్రచారంలో వైఫల్యం, సోషల్ మీడియాను వినియోగించుకోకపోవడం. ఇంకొక విశేషం ఏంటంటే చంద్రబాబు నాయుడు ప్రతి మంత్రికి ఒక సోషల్ మీడియా కానీ ఒక నిపుణుడైన వ్యక్తిని పంపించారు. ఈ వ్యక్తిని పంపిస్తే మంత్రులకి అనుమానం వచ్చింది, ఈయన చంద్రబాబు నాయుడు గారు ఏజెంట్ అనుకుంటున్నాడు, ఇక్కడ జరిగే విషయాలన్నీ చంద్రబాబు తెలిసిపోతాయి అని తెలివిగా మాకొద్దు సోషల్ మీడియా చేయవయ్యా అని పంపిస్తే తిరిగి వెనక్కి పంపించడం అనేది ఇక వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందో చూడండి. మంత్రులు ఇక్కడ జరిగేవన్నీ వీళ్ళు ఇవి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లాగా, పోలీసులాగా పంపిస్తారనే భయానికి ఆ మంత్రి దగ్గర పంపిన సోషల్ మీడియా ఆ వ్యక్తిని వెనక్కి పంపించేశారు. మరి చూడండి మంత్రుల యొక్క వ్యవహార శైలి. ఇక తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కోర్టు చేయాలి, దేశంలోనే గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డులకు ఎక్కాలని చంద్రబాబు నాయుడు, లోకేష్ ఆశిస్తుంటే కొంతమంది నిమ్మకు నీరెత్తినట్లున్నారు. సొంత నియోజకవర్గంలో చేయట్లేదు, ఇన్ఛార్జ్ జిల్లాలో ఉన్నట్టు చేయటం లేదు, ఏమి చేయకుండా సభ్యత్వం గురించి కూడా పట్టించుకోవట్లేదు. అది కూడా మంత్రి యొక్క పనితీరుని అర్థం పడుతుంది. ఇక ఆయనకు ఒక అలవాటు, సెల్ఫ్ అప్రైజల్ రిపోర్ట్. మంత్రి కావచ్చు, మరి శాఖాధిపతి కావచ్చు, సెక్రటరీ కావచ్చు, నీ దగ్గర సెల్ఫ్ అప్రైజల్ రిపోర్ట్ ఉందా? స్వయం మదింపు నివేదిక కేబినెట్ మంత్రులు అడిగారు, 3 ఇచ్చారు. కొండపల్లి శ్రీనివాసు, రామానాయుడు, గుమ్మడి సంధ్యారాణి. ఏ 3 తప్ప నుంచి మిగతా వాళ్ళ దగ్గర స్వయం మదింపు, సెల్ఫ్ అప్రైజల్ లేదు. చేయటం ఒక వంతు, చేసిన పనులను డాక్యుమెంట్ చేయటం, తర్వాత చేసిన పనులను ప్రజలకు తెలిసేలా మీడియాకి తెలియపరచడం అనేది, సోషల్ మీడియా ద్వారా ప్రచారం అనేది ఆయన యొక్క ఆకాంక్ష. ఇలా ఉంటూనే నియోజకవర్గ పరిస్థితి గురించి కూడా ఐవీఆర్ఎస్ ద్వారా, నిఘా విభాగం, పోలీసు విభాగం ద్వారా, ఆర్టీజీ ద్వారా ఈ యొక్క మంత్రి తన సొంత నియోజకవర్గంలో
పరిస్థితి ఎలా ఉంది, ప్రజలను ఎలా స్పందిస్తున్నారు, ఈ మూడు పార్టీల మధ్య సమన్వయం ఎలా ఉన్నది అని కూడా ఆయన బేరేజ్ వేస్తారు. అంటే అనేక అంశాలను పరిగణలో తీసుకుని మంత్రుల మార్పు అనేది జరుగుతుంది, కానీ ఏదో ఒక అంశము 2 అంశాల ఆధారంగా కూడా జరగదు. తర్వాత మంత్రులకు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగేటప్పుడు వాళ్ళు మాట్లాడే భాష అర్థమై ఉండాలి. తలసరి ఆదాయము, అట్లాగే స్థూల జాతీయ ఉత్పత్తి, స్థూల రాష్ట్ర ఉత్పత్తి, జీవీఏ అంటాడు ఆయన, గ్రాస్ వాల్యూ యాడెడ్, అది కూడా తెలవని వాళ్ళు ఉన్నారు. తర్వాత తన శాఖ గురించి కలెక్టర్ల సదస్సులో చర్చ జరుగుతుంటే మంత్రులు నోరెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళ శాఖ మీద పట్టు లేదు, శాఖలో సమీక్షలు జరగవు, కింది స్థాయి అధికారులతో సమీక్షలు లేవు, పై స్థాయి అధికారులతో సమీక్షలు లేవు. తర్వాత క్షేత్రస్థాయి పర్యటనలు చాలా కీలకం. కొంతమంది మంత్రులు ఇంటికి క్యాంపు కార్యాలయానికి పరిమితం, జిల్లాలకు వెళ్ళరు. ఇన్ఛార్జి జిల్లా పూర్తిగా తిరగాలి, అన్ని ఇన్ఛార్జి జిల్లాలో ఉండే అన్ని నియోజకవర్గాలు కలిగి తిరిగి ఆ ఎమ్మెల్యేలను వెంట పెట్టుకుని వాళ్ళ సమస్యలు ఏంటో పరిష్కరించవలసిన అవసరం ఉంది. ఆ జిల్లాలో ఉన్న మంత్రి కంటే కూడా ఇన్ఛార్జిగా ఉన్న జిల్లాకి బయట నుంచి వచ్చిన మంత్రి ఆల్ పవర్ఫుల్. కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ ఉన్న జిల్లా మంత్రి మాట కంటే కూడా ఇన్ఛార్జి మినిస్టర్కి ఎక్కువ గౌరవం ఇవ్వాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు ఖరాఖండిగా చెప్పడం జరిగింది. ఈ విధంగా పలు అంశాలను పరిగణలో తీసుకుని క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగటం, కొద్దిమందిని తొలగించడం, కొన్ని శాఖలు మార్పు చేయటం, నాగబాబుతో పాటు బీజేపీ కూడా మరొక క్యాబినెట్ బర్త్ అవకాశం కల్పించడం. ఇంకోటి కూడా ఆయన మార్కులు వేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వ నిధులు ఏ మేరకు రాబట్టాడు మంత్రి అనేది కూడా చూస్తాడు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 93 కేంద్ర ప్రభుత్వ పథకాలుంటే 70 కేంద్ర ప్రభుత్వ పథకాలను గాలి కుదిలేశారు. 23 పథకాలు మాత్రమే చేపట్టారు. దాంట్లో కూడా ఈ యూటిలైజేషన్ సర్టిఫికేట్ మేము ఇంత మొత్తం వాడాము అని చెప్పి ఇచ్చే సర్టిఫికేట్ ఇవ్వని కారణం వల్ల నిధులన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు వచ్చిన తర్వాత 23 పథకాలతో పాటు మరో 70 పథకాలు, అంటే ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నిర్వహించే 93 పథకాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. వాటికి వివిధ నిష్పత్తుల్లో రాష్ట్రం కూడా మనం ఆర్థికంగా దాంట్లో కలపాల్సి ఉంటుంది. కొన్ని 40% ఉంటుంది, కొన్ని 25% ఉంటుంది, కొన్ని 50%. ఇప్పుడు జల్ జీవన మిషన్ ఉంది. జల్ జీవన మిషన్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 26,000 కోట్లకి ప్రతిపాదనలు పంపింది. కేంద్ర ప్రభుత్వం ఓకే అన్నారు, 4,000 కోట్లు ఖర్చు పెట్టారు, 22,000 కోట్లు ఖర్చు పెట్టలేదు. ఎందుకంటే ఈ జల్ జీవన మిషన్ అంటే ఇంటింటికి కుళాయి, గ్రామము పట్టణంలో కుళాయి అనే పథకం కింద సగము రాష్ట్రం భరిస్తే సగం కేంద్రం భరించాలి. ఆ విధంగా రాష్ట్రం నుంచి కేంద్ర పథకాలకు డబ్బు వేయడానికి లేక ఆయన బటన్లోకే వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు. కేంద్రం ఇచ్చిన నిధులు మనం ఉపయోగించుకోవడంలో పూర్తి ఘోర వైఫల్యం జరిగింది. అట్లాగే కేంద్ర మంత్రులు ఉన్నారు. రామ్మోహన్ నాయుడు ఉన్నాడు, పెమసాని చంద్రశేఖర్ ఉన్నాడు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వవలసిన బాకీలు వాటిని రాబట్టడం, కొత్త పథకాలు తేవటం. అసలు ఢిల్లీకే వెళ్లకుండా మంత్రి ఇక్కడ కూర్చుని ఇంట్లోనూ క్యాంప్ ఆఫీస్ తిరుగుతున్నాడంటే ఆయనకు నచ్చదు. ఢిల్లీకి వెళ్ళాలి, ఈ మంత్రులను వెంట పెట్టుకుని వెళ్ళాలి, లేకపోతే ఎంపీలను వెంట పెట్టుకుని వెళ్ళి అక్కడ నిధులు రాబట్టడం, కొత్త పథకాలు అమలు చేయటంలో కొంతమంది మంత్రులు ఏమాత్రం శ్రద్ధ చూపటం లేదు. ఈ విధంగా ఈ అంశాలన్నింటినీ ఒక్కొక్క అంశానికి మార్కులు వేసుకుంటూ ఎవరి పనితీరైతే ఘోరంగా ఉందో అతి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని ఈయన ఇప్పుడు చేసే ఈ మూల్యాంకనం, ఈ కరెక్షను లేదా ఎవాల్యుయేషన్ ఇది ఎట్లుందంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నీట్ పరీక్షలో ఎంబీబీఎస్ అడ్మిషన్లకు ఎలా ఉంటుందో, జేఈఈ పరీక్షలో ఐఐటి అడ్మిషన్లకు సీట్లు ఎట్లుంటాయో ఆ విధంగా ఈయన ఒక్కొక్క అంశం పెట్టుకుంటున్నారు, పక్కన మార్కులు వేసుకుంటున్నాడు. మార్కులు అతి తక్కువ బాటమ్ ర్యాంకులు వచ్చిన వాళ్ళందరినీ కూడా పక్కకు తప్పిద్దామని, అంటే ఆయన ఒక ఆచార్యుడు, టీచర్లా మంత్రుల యొక్క పనితీరుని బేరేజ్ వేస్తున్నాడు. కలెక్టర్ల సదస్సులో చెప్పాడు. ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళకు కూడా హెచ్చరికలు జారీ చేశాడు. ప్రతి 6 నెలలకి మీ యొక్క పనితీరుని నేను అంచనా వేస్తాను, మీ పనితీరు బాగుంటే శబాష్, లేదా మీకు దండం పెడతాను, పక్కా పంపిస్తాను, కావాల్సిన ఇంకొకటి తెచ్చుకుంటానని చెప్పి కూడా అధికారులకు చెప్పడం జరిగింది. ఇంకోటి బహిరంగంగా చంద్రబాబు నాయుడు ఒకటి చెప్పాడు. ఎమ్మెల్యేలను ఇసుక, మద్యము, కాంట్రాక్టులు, అధికారుల పోస్టింగ్లో జోక్యం చేసుకోవద్దు అని చెబితే ఈ తమ్ముళ్ళు, కొంతమంది తెలుగు తమ్ముళ్ళు అది ఖాతరు చేయటంలా, ఏముంది నేను ఎమ్మెల్యే అయిపోయాను నాకేంట్లే అనేసి మద్యములో జోక్యం, ఇసుకలో జోక్యం, ఆ నియోజకవర్గంలో జరిగే ప్రతి కాంట్రాక్టు ఎమ్మెల్యే కానీ తన బినామీలే చేస్తున్నారు. ఇక అధికారి పోస్టింగ్ రావాలంటే ఆయన లెటర్ కావాలంట, లెటర్ లేకుండా ఆ నియోజకవర్గాన్ని రాకూడదంట. ఈ విధంగా ప్రవర్తిస్తున్న ఎమ్మెల్యేలను ఆయన ఒక్కొక్కరిని పిలిచి కౌన్సిలింగ్ నిర్వహించి వార్నింగులు, సలహాలు ఇస్తున్నాడు. వినకపోతే
2029లో జరిగే జమిలీ ఎన్నికల్లో 3వ వంతు మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన 175 అవుతాయి. ఈసారి చంద్రబాబు లక్ష్యం కూటమి 220 సీట్లు గెలవాలి. ఇప్పుడున్న ఎమ్మెల్యేల్లో దాదాపు ఒక 50 మంది ఎమ్మెల్యేలకు సీట్లు రామ్. కొంతమందికి మాత్రం ఆయన కొడుకులకో కోడలకో కూతురుకో అల్లుడికో భార్యకో అలా చదువుతాడు. ఇప్పుడున్న ఎమ్మెల్యేలపై ఆయనకి తీవ్ర అసంతృప్తి ఉంది. ఈ నదీ తీరానుండ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అడుగడుగున ఇసుకలో జోక్యం, మద్యంలో జోక్యం, ఈ విధంగా ఆయన మనస్సు నొప్పించిన ఎమ్మెల్యేలు మళ్ళీ 2029లో శాసనసభలో అడుగుపెట్టే అవకాశం అతి తక్కువ అని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు. ఎవరు కూడా బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే అప్పుల ఊబిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అధోగతి పాలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2027 నవంబర్ దీపావళి నాటికి అమరావతి పూర్తవ్వాలి, పోలవరం పూర్తవ్వాలి, ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కాలని కృత నిశ్చయంతో రాత్రనక పగలనక ఎండనక వాననక రోజు 18 గంటలు పనిచేస్తున్న ముఖ్యమంత్రిని చూసి నేర్చుకోవాల్సింది పోయి 74 ఏళ్ల వయసులో ఆయన పనిచేస్తుంటే 40 ఏళ్ళు కూడా లేని యువత క్యాంపు కార్యాలయము లేకపోతే అసలు అక్కడ సచివాలయాన్ని కూడా వెళ్ళటం లేదు. ఏం చేస్తున్నట్టు? కనుక ప్రజలకు జవాబుదారీతనం ఉండాలి. మంత్రి అంటే మంత్రి బాధ్యతాయుతంగా ఉంటే యథా రాజా తథా ప్రజ. మంత్రి బాధ్యతాయుతంగా ఉండి అంతా పరిజ్ఞానము జ్ఞానము ఆ సబ్జెక్ట్ తెలిసి ఉంటే కింద వరకు అధికారులు వింటారు. లేదా అధికారులు వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళ పాలన చేస్తారు. ఫైళ్ళు ఆలస్యమయ్యి ఫైళ్ళు పేరుకున్న మంత్రి వద్దు, ఆ శాఖాధికారి వద్దు, ఐఏఎస్ వద్దు, ఐపీఎస్ వద్దు. ఎప్పుడు ఫైళ్ళు అతివేగంగా పరిష్కరించి ఫైళ్ళు పెండింగ్ పెట్టని రాజకీయ నాయకుడిని మంత్రిగా కొనసాగిస్తాడు. అలాంటి ఐఏఎస్ని ఐపీఎస్ని పరిపాలన కొనసాగిస్తాడు. ఆయన చక్కగా చెప్పాడు. ఎందుకంటే ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ వాళ్ళు అలవాటు ఫైల్ని తీసి పక్కన పెడతారు. ఫైల్ని ఎందుకు పక్కన పెడతారు? ఆ ఫైలుకు సంబంధించిన వాడు ఎవడో ఏజెంట్నో బ్రోకర్నో పట్టుకుని మంత్రి దగ్గరికి వస్తే కానీ ఆ ఫైల్ సంతకం పెట్టేవారు కాదు. అది సహించడు. నీతివంతమైన పాలన, పారదర్శకమైన పాలన రాబోయే కాలంలో అరిచేతిలో ఆండ్రాయిడ్ ఫోను, దాంట్లో వాట్సాప్ పాలన చేయాలి. ఏ పౌరుడు కూడా ఆఫీసుల చుట్టూ తిరగకూడదు. అవినీతి రహిత పాలన, పారదర్శకమైన పాలన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవినీతి రహిత రాష్ట్రం అని ఆయన ఆ లక్ష్యంతో పనిచేస్తున్నప్పుడు మంత్రులు ఎవరైతే ఆయన ఆశయాల మేరకు ఆకాంక్షల మేరకు పనిచేస్తారో వాళ్ళు క్యాబినెట్లో ఉంటారు. ఆయన్ని మస్కా కొడదాం. ఇంతకుముందు 14-19 మధ్యన కొంతమంది మంత్రులు ఐఏఎస్ ఐపీఎస్లు ఆయన మస్కా కొట్టడానికి భజన చేసేవారు. పొగడతలతో ముంచేసేవారు. ఆహా నువ్వు ఇంద్రుడవు చంద్రుడు అని పొగిడేసేవారు. పబ్బం గడుపుకునేవారు. ఇక్కడ పొగట్టం అవతలకెళ్ళి నవ్వుకోవటం. దాన్ని గమనించాడు చంద్రబాబు నాయుడు కూడా. గమనించి ఇక మీదట ఎవరైనా పొగడతలు పొగుడుతూ ఉంటే ఈడేదో నాకు మస్కా కొడుతున్నాడు, పని చేయకుండా మస్కా కొడుతున్నాడని ఆయన అర్థం చేసుకున్నాడు. ఇక మీదట పొగడతలతో పబ్బం గడుకోవాలనే రాజకీయ నాయకుడిని అటువంటి అధికారులను కూడా దూరంగా పెట్టాలనే నిర్ణయానికి వచ్చాడు. ఆయన తెలుసుకున్నాడు 2014-19 మధ్యలో జరిగిన లోపాలన్నింటినీ కూడా రాసుకుని పునఃసమీక్షించుకుని అవి పునరావృతము కాకుండా ఆయన జాగ్రత్త పడటం. ఇప్పుడు ప్రస్తుతం 4వ టర్ము చంద్రబాబు నాయుడు, పూర్తిగా మారిన చంద్రబాబు నాయుడు 2014-19లా కాదు. ఇంతకుముందు ప్రజలను కలిసేవాడు కాదు, నాయకులను కలిసేవాడు కాదు. ఇప్పుడు అందరినీ కలుస్తున్నాడు. ఆయన ఆ పార్టీ కార్యాలయంలో శనివారం నిలబడి వరుసగా కొన్ని రోజుల్లో నిలబడి 7,000-8,000 మంది ప్రజా అభ్యర్థనలు స్వీకరిస్తున్నాడు స్వయంగా. కనుక ఆయనకి ఇంకా ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా 2047కి స్వర్ణాంధ్ర వికసిత్ ఆంధ్ర చేయాలనే ఆ దృఢమైన సంకల్పం ఆయనకి బలమైన శక్తినిచ్చి ఆయన ఇంకా గట్టిగా పనిచేసేలా చేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.